అభిమానించే, ప్రోత్సహించే, ప్రతినిత్యం సంభాషించి తెలుగు భాషను గౌరవించే ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. గిడుగు వెంకట రామూర్తి ఆధునిక తెలుగు భాషా నిర్మాతల్లో ముఖ్యులు. ఉపాధ్యాయులు, చరిత్ర, శాసన పరిశోధకులు, వక్త, విద్యావేత్త కూడా. ఆగస్టు 29 ఆయన జయంతి నాడు మనం తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటున్నాం. ఆధునిక తెలుగు సాహిత్యానికి వైతాళికులని చెప్పదగ్గ ముగ్గురిలో వీరేశలింగం, గురజాడలతో పాటు గిడుగు కూడా ఒకరు. ఆయన తన జీవిత కాలంలో అనేక జీవితాల పాటు చేయవలసిన మహోద్యమాలను చేపట్టారు. ఈయన అప్పటి మద్రాసు ప్రావిన్స్లోని పూర్వపు గంజాం జిల్లాకి, ఇప్పటికీ శ్రీకాకుళం జిల్లాకి చెందిన పర్వతాలపేట గ్రామంలో జన్మించారు. 1980లో పర్లాకిమిడి సంస్థానంలో ఉపాధ్యాయుడిగా వృత్తి జీవితం మొదలుపెట్టారు. అప్పటి నుంచి 1911 దాకా పర్లాకిమిడి సంస్థానంలో విద్యకి సంబంధించిన వివిధ బాధ్యతలు నెరవేర్చారు. పదవీ విరమణ తర్వాత కూడా 1911 నుంచి 1936 దాకా పర్లాకిమిడిలోనే ఉంటూ మొత్తం ఆంధ్రదేశమంతా సంచరిస్తూ భాష, విద్య, శాసన పరిశోధన, చరిత్ర పరిశోధనలకు సంబంధించిన ఎన్నో ఉద్యమాలు తలెత్తుకున్నారు. మధ్యలో 1913-14 కాలంలో విజయనగరం సంస్థానంలో ఉద్యోగం చేశారు. 1936లో బ్రిటిష్ ప్రభుత్వం ఒరిస్సాకు ప్రత్యేక ప్రావిన్స్ ను ఏర్పాటు చేస్తూ తెలుగువారు అత్యధికంగా ఉన్న పర్లాకిమిడిని కూడా ఒరిస్సా రాష్ట్రంలో కలపడానికి నిర్ణయించినప్పుడు ఆ నిర్ణయం పట్ల అసమ్మతి ప్రకటిస్తూ రాజమండ్రి వచ్చేశారు. అప్పటి నుంచి తాను స్వర్గస్థులయ్యేదాకా 4 ఏళ్ల పాటు రాజమండ్రిలోనే కడపటి రోజులు గడిపారు.